రజనీకాంత్ కూడా నీ స్టైల్ తెచ్చుకున్నావు కదా, ప్రపంచం అంతా రజనీకాంత్ ఫాలో అవుతుంది, నువ్వు మాత్రం రజనీకాంత్ నీ స్టైల్ ఫాలో. నిజంగా నా జీవితం పెద్ద పోరాటం అయిపోయింది సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏమే ఒకసారిలా బయటికి రా. మా ఆవిడ అందం తక్కువ సిగ్గు ఎక్కువ, సిగ్గు నీకు సింక్ అవదే అంటే అర్థం చేసుకోదు. ఒకసారి ముసుగు తీయవే చంద్రముఖి. ఎంత తోమినా ఇలాగా ఉంటావు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అలా అరుస్తారు ఎందుకు? నిజంగా గుండ్లు మీద చేసుకుంటే ఆ మాట చెప్పలేరు మేడం మీరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ వినబడలే. నేను పెద్ద వాళ్ళతో మాట్లాడొస్తా, వెళ్ళు. వేలు కొరుక్కోక అలాగే రక్తాలు వచ్చేస్తాయి. తేన్లా ఉంటుంది కదా అని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయ్యాక తెలిసింది నూనెలా ఉంటుందని. ₹1,00,000 కట్నం ఇస్తుంటే జబ్బలు చర్చుకున్నాను సార్. పెళ్లి అయ్యాక దీని మొహం చూసి 4 ఖర్చుకుంటున్నాను. ఏం ప్రయోజనం? ఎంత ఖర్చుకున్నా అరుపులు తప్ప ఇంకేం లేవండి. ఈ జన్మకి ఇదే నా పెళ్ళం, ఇదే నా పెళ్ళం. ఏమండి ఏమండి, ఇందాక మీరు ఒక్కడే డాన్స్ చేశారు కదా, ఇప్పుడు ఇద్దరం కలిసి డ్యూయట్ చేద్దామండి. కనీసం 5 సంవత్సరాలన్నా ఉండాలని ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి సెట్ వేసారు. వాళ్ళ మీద పగబట్టకే బాగుంటుంది. సాంగ్ ప్లీజ్. ఏ చెయ్యి, ₹1,00,000 కట్నం తప్పావు కదా. ఏమండి నా డాన్స్ ఎలా ఉందండి? పొలాల్లో పారిపోతున్న గేదెని పట్టుకుంటున్నట్టుగా ఉంది. నన్ను గేదంటావా? నువ్వే దున్నపోతువి. నన్ను దున్నపోతంటావా? గేదెతో కాపురం చేసిన ఏమంటారు? నువ్వు కొట్టిన దెబ్బకి డైలాగ్ మర్చిపోయినా బాబు. మరి అలా కొట్టే డైలాగ్ గుర్తు తెచ్చుకొని. ఏంటి సార్ డైలాగ్? అందించండి బాబు. హలో, ఏంట్రా పెళ్లి చేసుకుంటున్నావా? చిచ్చి వద్దురా బాబు, అలాంటి కార్యక్రమాలు ఏమి పెట్టుకోకు. పెళ్లి అనేది కిల్లి లాంటిది. ఫస్ట్ నోట్లో వేసుకున్నప్పుడు బాగానే ఉంటది, పోను పిప్పే మిగులుతుంది. సోలోగా ఉండు, కింగులా ఉండు. అబే ఇలా చెప్పేవాడు లేక ఎంత బాధలు పడ్డావా? పెళ్లి నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. మరి కాపురం ఎలా చేసావు? కళ్ళు మూసుకుని చేశాను. నీతో మాట్లాడే బదులు వీధిలో కుక్కతో మాట్లాడితే మంచిది. నేను ఎంతసేపు కుక్కతోటే మాట్లాడాను. రోజా గారి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. బాబు గారి మొహం చూసి నేను వదిలేస్తాను. పిక్కలోడా, సచ్చినోడా. కంట్రోల్ రాగవారు. దున్నపోతులా ఉన్నాడు, పెళ్ళంతో ఇలా గొడవ పెట్టుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా బాబు గారు. పుట్టిదే దీంతో కాపురం చేయాలంటే కార్గిల్ యుద్ధం చేసినట్టుంది బాబు గారు. నా వల్ల కాదు. అందుకే ఇలా గొడవ పెట్టుకున్నాం అనుకోండి, రాత్రికి మన పిలవరు. అందుకే ఇప్పుడు పిలవమన్నా పిలవదు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది సార్. రండి. నేను రాను. నేను డ్యామేజ్ అయిపోతున్నాను, రాను. పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, ఎంతవరకు ఫస్ట్ నైట్ జరగనే లేదు. రండి. నేను రాను పా. చుట్టుపక్కల లాక్కెళ్ళమ్మా. రండి. చల్లని పల్లవిగా నలిగిపోయిన పువ్వులో అయిపోయావరా రాఘవా, నలిగిన పువ్వు అయ్యావు రాఘవా. అవును బాబు గారు, ప్లాన్ మొత్తం బాగానే చేశాను గానీ అయినా ఎందుకు ఇలా దెబ్బ అయిపోయాడు అనుకుంటున్నారు కదా. రాత్రి నా సంసారంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి సార్. దాంతో నా బతుకు రైలు పట్టాల మీద రూపాయి బిళ్ళలాగా అయిపోయింది సార్. ఏమండి, కాఫీ ఎలా ఉందండి? నీ మొహల్లాగా ఉంది. జోక్ ఎలాగుంది? నీ మొహంలో ఉంది. నా మొహానికేమే చార్లీ చాప్లిన్ కి చిన్న తమ్ముళ్ళ ఉంటాను. గట్టిగా మాట్లాడితే మ్యాట్రిమోన్ లో నా ఫోటో పెడితే 3 సెకండ్లో 30 సంబంధాలు వస్తాయి. ముందు ఏజ్ అంటే గుర్తు పెట్టుకో. నా ఏజ్ కేమే అనసూయ కంటే 6 సంవత్సరాలు తక్కువే. అంతకంటే పుట్టివాడు నువ్వు. హైట్ గురించి మాట్లాడుతున్నావేంటి? ఏమనుకుంటున్నా? హైట్ గురించి మాట్లాడితే నా గురించి నీకు తెలియదు. హైట్ గురించి మాట్లాడతావా? రాఘవ్ గారు
ఏంటి ఏంటండి పెళ్ళాన్ని అలా కొడతారు? మీలాంటి పిల్లని దొరికితే కొడతావా? నిజం చెప్పాలంటే మీరు అమృతం, ఇది ఆవదం. మీరన్నా అలా మీ ఆయన కొట్టకండి. మీ ఆయన లాంటి ఆయన ఉంటే మీ ఆయన పేరేంటి? సుశాంక్ భరద్వాజ్. భరద్వాజ్. ఇడు పనికి వాళ్ళని అదిగో 100 రూపాయలు పడిపోయింది, తీసుకో. 100 రూపాయల నాతో పెట్టుకుంటుంది. ఈ 100 నీదేనా? అది 100 కాదు, 2000. సరిగ్గా చూడు. 2000? నా దగ్గర ట్రిక్కులేస్తా పెట్టు, రక్కు మొహందానా. నువ్వే రాను అంతే. అబ్బా డోసి ఎరగదీసాను కదా సార్. చచ్చినా ఈ రోజు నేను లోపలికి రమ్మని పిలవదు. నీ బొంద. రండి. నేను రాను. వస్తారా? స్వరం పెంచేవింటే నేను రాను. నేను రాను అని చెప్పానా? ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగే. కాపురం అంటే ఇలా చేయకూడదే. కాపురం అంటే సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో 2 మనసుల అంగీకారంతో జరగాలి. అంతేగాని కాపురం అంటే ఇలా కారు చిచ్చులాగా క్వారీలో బాంబులు పేల్చినట్టు జరగకూడదే. నీ కుశలాల తర్వాత అవతల నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, రెడీ అయిపో. అలాగే నాన్న. బాబు, ఇదే అమ్మాయి ఇల్లు, ఈ సంబంధమైన ఖాయం చేసుకోండి. అలాగే. ఈయనే అమ్మాయి తండ్రి. నమస్కారం మావయ్య గారు. పంతులు గారు, అబ్బాయి ఆస్తిపాస్తులు అవి మాకు అమలాపూర్లో 60 ఎకరాలు, తాడేపల్లిగూడలో 90 ఎకరాలు, అనకాపల్లిలో 120 ఎకరాలు ఉన్నాయా బాబు? సంపాదిద్దాం అనుకుంటున్నానండి. ఓహో, సంకల్ప బలం ఉందన్నమాట. నాకు కండబలం కూడా ఉంది మావయ్య గారు. అవన్నీ సర్లే గాని అమ్మాయిని పోషించడానికి ఏంటి అని. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, కాకపోతే నాకు కొంచెం కట్టింగ్లు ఎక్కువ, అంటే శాలరీలు. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు రామ్మా. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు. నేనంటే మంచి చెడ్డ అడుగుతావా అని. అయ్యో, ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవా దొంగ. నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఇంటికి వెళ్ళాక మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెట్టిస్తాను, సరేనా? మావయ్య గారు, సీలింగ్ అంతా తెల్లగా ఉంది, రంగు వేయించారా? సరసం చిలిపి. గోడ కూడా తెల్లగా ఉంది, రంగు వేయించారా? వస్తాను మావయ్య గారు. అతన్ని బుగ్గగిలడం చూసాలే గాని ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, కానీ ఇంకా కానీ ఏంటమ్మా, ఎర్రగా దొండపండులా ఉంటేను. నాన్న మొన్న ఇలాగే మామిడికాయ ఎర్రగా ఉందని తెచ్చారు, కోసి చూస్తే మొత్తం పులుపు పులుపు. ఈ టెంక కూడా బాగుందో లేదో చూడాలిగా. బుగ్గగిల్లాడంటే ఏదో డౌట్ గా ఉంది నాన్న ఆయన మీద నాకు. నిజమేనమ్మా, లేనిపోయిన డౌట్ పెట్టావు. ఆగిపోయింది కాయ అయితే. హలో డిటెక్టివ్ దుబారా, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరేనా? ఈ రోజు ఒక సంబంధం చూసాను రా, నాకు చాలా బాగా నచ్చేసింది. ఒరే, నా పెళ్లికి క్యాటరింగ్ నీకే ఇస్తాను, సరేనా? డెకరేషన్ కూడా నువ్వే చేద్దు కానీ. ఉంటాను. ఈయనేంటి ఎలా నవ్వుతున్నాడు? కొంపది చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. మనకి ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? చెప్పండి సార్, అలా నవ్వుతారండి ఆ మాత్రం దానికి. అంటే మనం నర్సరీలో కలిసి చదువుకున్నామా? పోనీ ఎక్కడ హై స్కూల్లో కలిసి చదివేమా? చెప్పండి సార్, మరి అలా నవ్వితే బాగుండదు ప్రతిదానికి. మీరు తెలిసిన వ్యక్తో కాదో తెలియక టెన్షన్తో చస్తున్నాను నేను. ఎక్కడ చూసుంటాను అబ్బాయిని? పోనీ ఇప్పుడైనా సరే మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ చిల్లర కోసం నోట్ ఇచ్చి మీరు మార్చుకోండి అన్నాడా? సార్, పెద్దానికి అలా నవ్వకండి సార్. తెలిస్తే చెప్పండి. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలిసేమో కూడా నాకు తెలీదు. తెలిస్తే చెప్పండి. ప్రతిదానికి అలా నవ్వకండి. చంపేస్తున్నాడు రా బాబు. మీకేమైనా అడ్రస్ కావాలంటే అడగండి, చెప్పేస్తాను. డబ్బులు అప్పు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా కాదు సార్, ఇప్పుడు మనకి పరిచయం ఏమైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? ఎవరైనా నవ్వించి చంపేస్తారు, మీరు నవ్వుతో చంపేస్తున్నారేంటి? నవ్వుతో
నువ్వు నవ్వుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. చెప్పు. చిచ్చయ్, ఇది చూసి నా బుర్ర వేడెక్కిపోతుంది. ఇక్కడ ఉండకూడదు. చంపేస్తున్నాడండి బాబు. ఈడు అర్థం లేని నవ్వు ఈడు కూడా. అప్పుడు వాడు చెప్పకుండా పారిపోయాడు. రేయ్, ఎందుకురా నవ్వుతున్నారు? జోక్ చెప్తే గుర్తుకొచ్చి నవ్వుతున్నాం. లేదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు. అయ్యో లేదు సార్, సినిమాలో జోక్ గుర్తుకొస్తే నవ్వుతున్నాం. సినిమా ఎప్పుడురా చూసారు? 3 రోజులు చూసి. 3 రోజులైతే ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీరు నన్ను చూసే అర్థం పర్థం లేకుండా ఎలా నవ్వుతారు? చెప్పండి. చంపేస్తాను. మళ్ళీ నవ్వారంటే నరికి పోగులు పెడేస్తా. నవ్వు వస్తే ఇంట్లో నవ్వుకోండి. ఫన్నీగా చెప్పు తీసుకు వాడతాను మళ్ళీ. అర్థం లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కిపోతుంది. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా వేడి టీ తాగితే కానీ నాకు తినడానికి వేడిగా, అలాగే మంచి కాఫీ కానీ ఏదుంటే పట్టనా మాస్టర్. ఇక్కడ కాఫీ ఎలా ఉంటుందని ఎందుకు నవ్వుతున్నావయ్యా? కాఫీ తాగుతావా? కొన్ని టీ తాగుతావా? చెప్ప పెద్దానికి నవ్వుతావంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. నవ్వుపోతే ఏమైనా పోయిందా ఇక్కడ? ఒరే, నీ దరహాసానికి దారం చుట్టూ ఉరయ్యా. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నువ్వేమన్నా జబర్దస్త్ ఫ్యాన్ రెగ్యులర్ చూస్తుంటావా? ఎవరు స్కిట్లు చూసి నవ్వుతుంటారు? అందులోని సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? పోనీ ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ, రాకెట్ రాఘవ్ స్కిట్లు చూసి నవ్వుతావా? ఎందుకు ఆపేసావు నవ్వు? ఏం తప్పు చేశాడు వాడు? ఏం తప్పు చేశాడు? చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నాకు బుర్ర పిచ్చకపోతుంది. చెప్పరా. పోనీ రోజా గారిని చూసి నవ్వుతున్నావురా? నాగబాబు గారిని చూసి నవ్వుతున్నావా? ఓ, అనసూయని చూసి నవ్వుతున్నావా? ఆపేసేంట్రా. అసలు నువ్వెవడవో చెప్పు, నాకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఫోర్కుతో పొడి చేస్తా. చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ప్రపంచంలో ఫోర్కుతో దూకున్నావు నిన్నే చూసానురా నేను. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. చెప్పు. డిటెక్టివ్ దుబారా అబ్బాయి సూపరా, క్యారెక్టర్ లో కింగా. ఒక్క నిమిషం అమ్మాయి. నానా, అబ్బాయిలో క్యారెక్టర్ కింగ్ అంట. దా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆడి నవ్వు వీడికి వస్తాయేమో. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. నమస్కారం బాబు. స్మైలీ ఫేస్, స్మైలీ ఫేస్. మీ గురించి విన్నాం, మీ క్యారెక్టర్ సూపర్ అంట. ఏమండి, మీరే నాకు భర్తగా రావాలి. మీరు తోపంట బాబు. ఏమిటే వీడు అన్నిటికీ అని మొహం ఇలా పెడతాడు? వీడికి పిచ్చి అనుకుంటున్నా. ఈ దుబారాగాడు అన్ని చెప్పి చచ్చాడు. వీడికి పిచ్చి అన్న విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఈ సంబంధం మనకొద్దు, నువ్వు వచ్చే. అమ్మో, వీడికి నిజంగా పిచ్చే.